అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. హౌ ఆర్ యూ ఆల్ టుడే? ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? చాలా వర్షాలు పడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి, క్షేమంగా ఉండండి. ఈరోజు వాగ్దానం విందాం. 2 దినవృత్తాంతములు 31:21. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఈరోజు ఈ వాగ్దానం విన్నారు కదా. నువ్వు ఏ పని చేసినా నువ్వు హృదయపూర్వకంగా పని చేస్తే కనుక వర్ధిల్లుతూ ఉంటావు. ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలి. హిజ్కియా అనే రాజు సేవా విషయంలో, దేవుని యొక్క మందిరపు పనుల విషయంలో, వాక్యం విషయంలో చాలా శ్రద్ధగా ఉన్నాడంట. అందుకే ఏ పని చేసినా వర్ధిల్లాడంట. దేవుడు ఆయనను ఎంత దీవించాడంటే, దేవుని సేవించడం కొద్ది దేవుడు ఆయనకు మనుషులను అప్పగించాడంట. సో వెన్ యూ సర్వ్ గాడ్, గాడ్ విల్ సెండ్ యూ మెన్. మనుషులను దేవుడే పంపిస్తూ ఉంటాడు. చాలాసార్లు మన జీవితంలో మనము వేరే వేరే పనుల మీద హృదయపూర్వకంగా చేస్తూ ఉంటాం. మరి ఎవరైనా ఏదైనా ఎవరి గురించి అయినా చెడు చెప్తే చెవు కోసుకొని వింటూ ఉంటాం. ఒక యవనస్తుడంట అసలు ఈ ఉల్లిగడ్డలో ఏముందని చెప్పి పొర వెనకాల పొర తీస్తూ ఉన్నాడంట. ఒక్కొక్క పొర తీస్తూ ఉన్నాడంట. లాస్ట్కి ఏం లేదు. అలాగే ఈ లోకంలో కూడా శ్రద్ధగా నువ్వు చేసే పనులు ఏంటి? మరి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళడం ఏముంటుంది? ఏం ఎంజాయ్మెంట్ ఉంటుందని? ఆ బ్రాండీలో ఏముంటుంది? ఆ సినిమాల్లో ఏముంటుంది? ఆ బియర్లలో ఏముంటుంది? అమ్మాయిల్లో ఏముంటుంది? అబ్బాయిల్లో ఏముంటుంది అని నీవు ప్రతి విషయంలో నువ్వు హృదయపూర్వకంగా చేస్తున్నావు. కానీ నిజమైన శ్రేష్టమైన దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు హృదయపూర్వకంగా చేస్తే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. కాబట్టి ఫుల్ సరెండర్ బీయింగ్స్ ఫుల్ బ్లెస్సింగ్స్. ఈరోజు నీవు ఏ పని చేసినా కూడా హృదయపూర్వకంగా చేయాలి. ముఖ్యంగా నీవు చేసే ప్రతి మంచి పని నీకే కాదు, తరతరాల దీవెనలు ఉంటుంది. కాలేబంట నిండు మనసుతో దేవుని సేవించాడంట. అందుకే ఆయన 80 సంవత్సరాలు అయినా కూడా యవనస్తుని బలం పొందుకున్నాడంట. ఏ యుద్ధమైనా చేయగలుగుతున్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు ఏ పని చేస్తున్నావు హృదయపూర్వకంగా జరిగించాలి, వర్ధిల్తావు. దేవుడు మంచి పనులు చేసే వారినంట దేవుడు మంచి వాటికి వాడుకుంటాడు, ఘనమైన వాటికి వాడుకుంటాడు. సో మంచి పనులు హృదయపూర్వకంగా చేయండి. దేవుని యొక్క దీవెనను పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈ రోజునైనా ప్రతి పని విషయంలోనైనా నీవు మాకు బయలుపరిచిన అయ్యా నీ మాటలు బట్టి నీకు వందనాలు. ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేసే బిడ్డలుగా చేయండి. శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులు అవుతారని చెప్పావు. అట్టి శ్రద్ధను మాకు దయచేస్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అయ్యా మేము నువ్వు మాకు అప్పగించిన ఏ పనైనా హృదయపూర్వకంగా చేసి ముగించే వారుగా చేయమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీకు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు, వర్ధిల్లే వాగ్దానం ఇచ్చాడు. దానికి ఒక తాళం చేయి కూడా ఇచ్చాడు. సో హృదయపూర్వకంగా చేయండి, ముఖ్యంగా దేవుని పని చేయండి, వర్ధిల్తూ ఉంటాం. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఫుల్ సరెండర్ బ్రింగ్స్ ఫుల్ బ్లెస్సింగ్స్ అని పెట్టండి. ఇఫ్ యూ వాంట్ ఫుల్ బ్లెస్సింగ్స్ శ్రద్ధగా చేయండి, దేవుని దీవెనను పొందుకునండి. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.